షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కుకట్పల్లి వెలమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుకట్పల్లిలో తాండ్ర పాపారాయుడు విగ్రహానికి వడ్డేపల్లి నరసింగరావు విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందించారు. తదనంతరం కుకట్పల్లిలో ఎమ్మెల్యే శంకరయ్య దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మని దహనం చేశారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కుకట్పల్లి వెలమ సంఘం హెచ్చరించింది. కుకట్పల్లి వెలమ సంఘం పోలీస్ స్టేషన్ లో షాద్ నగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కంచనపల్లి నాగరాజు, ఎర్రవల్లి సతీష్ రావు, వాసుదేవరావు, రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు. మా వెల్మ సోదరుల తరఫున మా కమ్యూనిటీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారు సార్ వారి మానసిక స్థితి బాగుందా లేదా, వాళ్ళు నిన్న మాట్లాడమే కాకుండా ఇంతకుముందు అసెంబ్లీలో కూర్చొని కూడా బడ్జెట్ ఇచ్చిన రోజు కూడా వారి పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎప్పుడు ఈ కులాల మీద ద్వేషాలు లేవు. అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది, దీని బ్యాక్ ఏం జరుగుతుందో తెలియదు. కాకుండా ఒకటి ఏంటంటే ఒక కులాన్ని ఒకరి అమ్మను ఇలా దూషించడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి. అదైనా షాద్ నగర్ గారు తెలుసుకొని ఎవరి తల్లి వారి గొప్పది, ఎవరి కులం వారి గొప్పది. ఒకరి కులాన్ని వేరే కులాన్ని ద్వేషించడం, మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు ఇది మంచిది కాదు. మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తిట్టారా, మీ పార్టీలో ఉన్న కులం ఆ కులం మీకు నచ్చినప్పుడు వాళ్ళని తిట్టబోయి మొత్తం మా సమాజాన్ని తిట్టారా, అది మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా. దీని గురించి మరి దీని వెనుక ఎవరున్నారు, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తుండ్రు, పిసిసి అధ్యక్షుడు చేస్తుండ్రా, ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రా, మీ అధిష్టానం ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి, ఒక కులాన్ని ఒక్కొక్కసారి, ఒక వ్యక్తి ఒక కులాన్ని తిడుతుండు, ఒక వ్యక్తి ఒక కులాన్ని తిడుతుండు. కావాలని ఇది ఏమైనా డైవర్షన్ చేస్తున్నారా, ఇది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ మీరు ఏదైనా తెలుసుకోండి. ఇది ఒక్క రోజులు ఈ విధంగా నడవదు. ఇప్పటికైనా జాగ్రత్తగా, మన తెలంగాణలో కులాల పంచాయతీ లేదు. వేరే పక్క రాష్ట్రాలు అక్కడిక్కడ కులాల పంచాయతీలు, ఒక కులం సినిమా వస్తే చూసుడు, ఒక కులం అందరినీ హక్కున చేర్చుకునే ప్రాంతం మనది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వీర్లపల్లి శంకరయ్య గారు వారు ఎందుకు అనాల్సి వచ్చింది వివరణ ఇచ్చి మాకు మా కులానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు బహిరంగ క్షమాపణ చెప్పి నేను ఇంకోసారి ఏ కులాన్ని ఎవరిని కూడా మనం దూషించకూడదు. ఎవరి అమ్మ వారి గొప్పది, ఎవరి కులం వారి గొప్పది. ఈ కులంలో నేను పుట్టాలని పుట్టలేదు, ఆ కులాలో నువ్వు పుట్టాలని పుట్టలేదు. కాబట్టి ఇంకోసారి మాట్లాడే ముందు మీరు ఒక శాసనసభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. లేకుంటే మేమేందో మేము చూపిస్తాం. అనవసరంగా మేము ఎవరి తిరిగి పోయటం కాదు. మేము ఒకసారి డిసైడ్ అయినామంటే తర్వాత మీకు చాలా ఇబ్బంది జరుగుతుంది. జై